ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చినప్పుడు సింపుల్గా ఏదైనా చేసేయచ్చు అంటే అది చికెన్ బిర్యానీయే. ఎందుకు అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవైపు చికెన్ అయిపోతుంది, ఒకవైపు రైస్ పెట్టేయచ్చు. సో దాన్ని లేయర్స్గా వేసేయడము. సో చాలా సింపుల్ అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ కుక్కర్లో పులావ్ కూడా ఈజీగానే ఉంటుంది, కానీ ఎప్పుడు పులావ్ కాకుండా ఇలాగా బిర్యానీ చేసుకోవచ్చు కదా అప్పుడప్పుడు. సో ఇది క్వాంటిటీని బట్టి తొందరగా అయిపోతుంది. ఒక 2 మెంబర్స్కి ఆర్ 3 మెంబర్స్కి అయితే ఇంకా సింపుల్గా అయిపోద్ది. ఎక్కువగా చాలామంది వచ్చారు అంటే కొంచెం టైం పడుతుంది. సో రీసెంట్గా ఏమైందంటే చికెన్ అనమాట తీసుకొచ్చారు మా హస్బెండ్. మా చెల్లిని అడిగాను ఏం కుక్ చేయమంటావు అని అడిగితే చికెన్ కర్రీ చేయమంది. సో ఆబ్వియస్లీ చికెన్ కర్రీ చేయమంది కాబట్టి నేను అది చేయకుండా చికెన్ బిర్యానీలా చేశాను అనమాట. ఏం చేశానంటే ఆయిల్ యాడ్ చేసేసి కొంచెం నెయ్యి వేసి అందులో బిర్యానీ సామాన్లు అన్నీ వేసి ఆనియన్ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కొంచెం బటర్ మిల్క్ వేసాను. కొంచెం మగ్గనిచ్చేసి పక్కన రైస్ పెట్టుకున్నాను అనమాట. సో ఆ రైస్ కొంచెం కుక్ అయిపోయాక ఆల్మోస్ట్ 80 to 85% కుక్ అయిపోయాక ఇది బాగా దగ్గరికి అయిపోయింది. ఫ్రైలా అవనిచ్చేసాను. ఫ్రైలా అయిపోయాక ఆ రైస్ని కూడా దీని మీద వేసేసి లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకున్నాను, అంతే. కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ టేస్ట్ అయితే స్పైసీగా బాగుందండి. మా చెల్లి స్పైసీనెస్ చాలా తక్కువ తింటుంది. మా హస్బెండ్కి అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ అదే తిన్నాను, నైట్ కూడా అదే తిన్నాను. సో ఎప్పుడైనా దమ్ చేసినప్పుడు ఏం చేస్తాము అంటే ఈ చికెన్ది కొంచెం పక్కకు పెట్టేసి దాన్ని లేయర్స్గా వేసుకుంటాం కదా, ఎప్పుడు అలాగే చేస్తున్నాం కదా. సో లేయర్స్గా వేయకుండా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా వేసేసాను. లాస్ట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసిన బాయిల్డ్ ఎగ్స్ ఉంటే అవి 2 ఉన్నాయన్నమాట. 2 ఇలా వేసేసాను. సో అలాగా మాది మొన్న లంచ్ అలా ఫినిష్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎంతసేపు ఉంచానంటే ఒక 10 minutes ఉంచాను అంతే స్టవ్ మీద. తీసేసాక చాలా పొడి పొడిగా వచ్చింది. సో మీరు ఎప్పుడైనా ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? లైక్ లేయర్స్గా బిర్యానీ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే కుక్కర్ పులావ్ ఇష్టపడతారా, లేకపోతే ఫ్రై పీస్ బిర్యానీ ఇష్టపడతారా? అండ్ ఈ చికెన్ని నేను ఏం చేశాను అంటే చికెన్లో కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక 3 hours పెట్టాను. అలా ఫ్రిడ్జ్లో పెట్టి కుక్ చేసిన దానికి తీసుకొచ్చిన వెంటనే కుక్ చేసిన దానికి కూడా చాలా డిఫరెన్స్ అనిపించింది. సో ఇలా మసాలాలన్నీ పట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక తీసి కుక్ చేస్తే ఆ టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ బాగుందన్నమాట. సో మీకు ఇలా డిఫరెన్స్ ఎప్పుడైనా అనిపించిందా? అండ్ ఈ బయటపడే ఈ వర్షాలకి నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా మళ్ళీ చికెన్ బిర్యానీ తినాలనిపించింది. సో అంత బాగా ఉందన్నమాట. ఏంటో ఈసారి వర్షాలు తొందరగానే స్టార్ట్ అయిపోయాయి కదా. సో అలా మా వీకెండ్ ఈ రెసిపీతో ఎండ్ అయిందనమాట డే అనేది. సో మీరు వీకెండ్ రాగానే ఏమి ఎక్కువ ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.